ఇంట్లో ఉండే వస్తువులతోటి చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చుతోటి అందంగా వరలక్ష్మి వ్రతానికి బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ అలాగే అమ్మవారి డెకరేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ చేయడానికి ఇలా నేను ఒక కార్డ్‌బోర్డ్ అయితే తీసుకున్నాను. ఇలాంటి కార్డ్‌బోర్డ్ ఉంటే తీసుకోండి, లేదంటే థర్మాకోల్ షీట్ అయినా తీసుకున్నా సరిపోతుంది. నేను ఇది ఎల్ఈడి టీవీకి వచ్చిన కార్డ్‌బోర్డ్ అండి. దాన్నైతే ఇలా ఒక షీట్ అయితే తీసుకున్నాను. మనం అమ్మవారిని పెట్టి డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నాము, ఆ ప్లేస్ కార్డ్‌బోర్డ్ పెట్టుకోవాలి. నేను దాన్ని కవర్ చేయడానికి ఇలా ఒక పంచ తీసుకున్నా. మీరు కావాలంటే ఆ కార్డ్‌బోర్డ్ కి కలర్ వేసుకోవచ్చు, లేదంటే శారీ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీ ఇష్టాన్ని బట్టి ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. నేను పంచని ఇలా పెట్టేసి కవర్ చేసిన, అంచులు కూడా కాని రాకుండా లోపలికి పెట్టేసిన. క్లాత్ కదలకుండా స్టిఫ్ గా ఉండాలంటే టేప్ తో అంటించేసుకోవచ్చు, లేదంటే అక్కడక్కడ పిన్నులు పెట్టేసుకున్నా కదలకుండా ఉంటుంది. నేనైతే ఏం పెట్టలేదు. నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ పూలతోటి ఇలా డెకరేషన్ చేస్తున్నా. ఇదే ప్లేస్ లో మీరు రియల్ బంతి పూలతోటి కూడా ఇదే విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే చాట్ తోటి చేసిన తామర పూలు అయితే 4 తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా చాట్ తోటి తయారు చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్ లో దొరికే ప్లాస్టిక్ తామర పూలైనా కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఒక 4-5 తామర పూలు అయితే తీసుకోండి. ఒక పిన్ను తీసుకొని తామర పువ్వు మధ్యలో గుచ్చి దాన్ని తీసుకెళ్లి కార్డ్‌బోర్డ్ కి అయితే గుచ్చాలి. చాలా ఈజీగా గుచ్చుకుంటుండేయండి, కష్టమైతే ఏం లేదు. అన్ని తామర పూలను ఈ విధంగానే పెట్టిన. చూడడానికైతే తామర పూలు చాలా బాగుండి. ఇవైతే నేను ఇప్పుడు చేయలేదండి, మా పాప యాన్యువల్ డే ప్రోగ్రామ్ అప్పుడు చేసిన. నేను అవి దాచిపెట్టిన, అవే ఈ విధంగా ఇప్పుడు వాడుతున్నా. అలాగే ఈ థర్మాకోల్ బాల్స్ చేసినవి కాదు, లాస్ట్ వినాయక చవితి డెకరేషన్ అప్పుడు చేసిన. దాన్ని వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ బెలూన్స్ ఎలా తయారు చేయాలనేది, ఆ బెలూన్స్ కి దారం అయితే ఉంటుంది, దాని పిన్నికి జస్ట్ తగిలిచ్చేసినండి. నేను వేరైతే ఏమీ చేయలేదు. మీరు పిన్నులతో ఇలా అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే డబుల్ టేప్ తో అయినా అంటించుకోవచ్చు. నా దగ్గర ఇలా గోల్డ్ పూసలు మాలలు అయితే ఉన్నాయి. ఇవైతే 2 తీసుకున్నాయి. ఇలా 4 వరుసల్లో ఉండి ఇవే తీసుకోవాలని లేదు. మీ దగ్గర ఏ ఉంటే వాటితోటి డెకరేషన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నా దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులతోటి సింపుల్ గా ఈ విధంగా అయితే డెకరేషన్ చేస్తుండే. బయట ఎక్కువ కాస్ట్ పెట్టుకునే కంటే మన ఇంట్లో మన ఇష్టాన్ని ప్రకారం డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఐడియా తోటి ఈ విధంగా డెకరేషన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. నేను పెట్టిన తామర పూలు ప్లేస్లో మీరు రియల్ పూలు ఏవైనా పెట్టేసుకోవచ్చు అండి. మామిడి ఆకులైనా పెట్టేసుకోవచ్చు, లేకపోతే గులాబీలు, చామంతులు ఏవైనా పెట్టేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఇష్టాన్ని బట్టి ఎలాగైనా డెకరేషన్ చేసుకోవచ్చు. పైన కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ ఇంకొక తామర పువ్వు పెడితే బాగుంటది అనిపించింది. నా దగ్గర చాట్ తోటి చేసిన 4 తామర పూలే ఉండేయండి. అందుకు పైన ప్లాస్టిక్ తామర పువ్వు అయితే పెట్టిన, అది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు అమ్మవారికి కలసాన్ని డెకరేషన్ చేయడం కోసం ఇలా 2 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు 2 చివర్లు ఇలా పెట్టేసుకొని కుర్చీలాగా పెట్టేయాలండి. చిన్న చిన్న ప్రిల్స్ పోసుకుంటే ఎక్కువగా వస్తే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిల్స్ అన్ని పెట్టేసుకొని క్లిప్ తో గానీ లేదంటే పిన్నిస్ గానీ పెట్టేసుకున్నాం అనుకో ఓడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా 2 బ్లౌజ్ పీసెస్ ఈ విధంగానే కుర్చీలు పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ డిజైన్ చేసుకున్న దగ్గర ఒక పీటను పెట్టి, పీట మీద ఇలా 2 రాగి చెమ్ములు అయితే పెట్టుకుంటున్నాను. చెమ్ముకు కూడా స్టిక్ అయితే ఆల్రెడీ కట్టేసుకున్నా. మీరు ఇదే ప్లేస్ పెద్ద బిందెనే పెట్టేసుకోవచ్చు, ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు అమ్మవారిని అయితే రెడీ చేసుకుందాం. ముందుగా కుర్చీలు పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ ని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పైనుండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. 2 చివర్లు ఊడిపోకుండా పిన్నిస్ తోటి గట్టిగా అయితే పెట్టేసుకోవాలి. మనం కాస్త లూజ్ గా పెడితే మళ్ళీ బ్లౌజ్ కిందికి జారిపోతుంటది. అలా కాకుండా టైట్ గా గట్టిగా ఈ విధంగా పిన్ని పెట్టేసుకొని క్లిప్స్ తీసుకొని నీట్ గా ఈ విధంగా సర్దుకోవాలి. ఇలా నీట్ గా సర్దుకుంటే కుచ్చులు కూడా నీట్ గా కనిపిస్తాయి. ఈ విధంగా నీట్ గా సర్దుకున్నాక చాలా మంది ఒట్టిగా సింగిల్ బ్లౌజ్ పీస్ తోటి కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటుంటారు, అలా కూడా బాగుంటుంది. 2 చివర్లు ఇలా ఊడిపోకుండా లోపల సైడ్ నుండి ఇంకొక పిన్నిస్ పెట్టేసుకున్నాం అనుకుంటే ఊడిపోకుండా గ్యాప్ కనిపించకుండా నీట్ గా ఉంటుంది. ఇలా సర్దుకున్నాక ముందుగా కుచ్చులు పెట్టుకున్న ఇంకొక బ్లౌజ్ పీసెస్ తీసుకొని ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. మీరు అదే బ్లౌజ్ పీస్ తోటి వీడియోలో చూపిస్తున్నా కదా ఒక ఫోటో, ఆ విధంగా పళ్ళు లాగా వచ్చేలాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు. అలా పెట్టుకోవాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా నీట్ గా సరిపడమైన సైజ్
సైజు చూసుకొని ఆ క్లిప్స్ కూడా తీసుకొని నడుము దగ్గర ఇలా ఒక దారం తోటి కట్టేసుకున్నాం అనుకో ఊడిపోకుండా స్టిఫ్ గా ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకో వెనక్కి అదంతా ఎక్స్ట్రా ఉన్నది లాగేసుకున్నాం అనుకో నీట్ గా కనిపిస్తుంది. దీన్ని కూడా ఈ కుచ్చులు ఈ విధంగా నీట్ గా సర్దుకోవాలి. అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా సర్దేసుకుంటున్నాం అనుకో చూడండి అమ్మవారు ఎంత బాగా అనిపిస్తుందో. ఆల్రెడీ ఫుల్ శారీ తోటి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలన్నది కూడా వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా నీట్ గా సర్దుకోవాలి. బ్లౌజ్ కాస్త ఎక్కువ తక్కువ లేకుండా సెట్ చేసుకోండి. చెప్పాను కదా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా బ్యాక్ సైడ్ కవర్ చేసుకోవాలి. అమ్మవారి ఫేస్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. మీ దగ్గర అమ్మవారి ఫేస్ ఉంటే ఈ విధంగా పెట్టుకోండి. లేదంటే ఆల్రెడీ కొబ్బరికాయ పెట్టినాం కదా దానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. మీ దగ్గర అమ్మవారి ఫేస్ లేకుంటే ఆ విధంగా కూడా పెట్టుకోండి. మీ దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలతోటి పువ్వులతోటి అమ్మవారిని ఇలా తయారు చేసుకోండి. అమ్మవారికి గాజులు కూడా అటు ఇటు పెట్టేస్తున్నాను. మీ మనసుకి నచ్చినట్టు మీకు ఎలా చేసుకోవాలనిపిస్తే ఆ విధంగా అమ్మవారిని తయారు చేసుకోండి. నేనైతే అమ్మవారిని ఇలా తయారు చేసి మీకైతే చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అమ్మవారు ఎలాగా ఉన్నారో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.